హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ దీపిక. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి మళ్ళా ఏవో ఇంగ్రీడియెంట్స్ తెచ్చేసింది. ఈరోజు ఏం చేయబోతుంది అని ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించకండి. నేను చెప్పేస్తాను గదా! సో, ఇవాళ టేస్టీ టమోటా పప్పుని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. టమాటా పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఓన్లీ 4 అండి. 1 కప్పు కందిపప్పు, టమోటా, వెల్లుల్లి, కొత్తిమీర. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి టమోటా పప్పుని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఓకేనా? ముందుగా మనం కందిపప్పుని నీట్‌గా వాష్ చేసేసుకుందాం. కందిపప్పుని నీట్‌గా వాష్ చేసేసుకున్నామండి. ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో, ఇలాగ 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. టమాటాను నీట్‌గా కట్ చేసుకుందామండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి టమోటాను. టమాటో పప్పు కాబట్టి టమాటాలు 1 పర్సన్‌కి 4 టమాటోస్ అలా వేసుకుంటాం. సారీ, 1 పర్సన్‌కి 4 కాదండి. 1 పర్సన్‌కి 2 టమాటోస్, 2 పర్సన్స్‌కి 4 టమాటోస్ ఇలా యాడ్ చేసుకోవాలి. సో, కానీ టమాటాలు పుల్లగా లేకుండా చూసుకోవాలి. సో, టమాటాలు యాడ్ చేసేసాం కదా! ఇప్పుడు కొత్తిమీర, కొంచెం గుప్పెడంత కొత్తిమీర మనం ఇందులోకి వేయాలి. ఇందులో టమాటో పప్పు టేస్ట్ అవ్వడానికి రీజనే కొత్తిమీర అండి. నేను గుప్పెడంత తీసుకున్నాను. ఇలా వేసేద్దాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసాను. నెక్స్ట్ పసుపు, కారం. సో, పసుపు చిటికెడంతా, కారం కూడా టేస్ట్కి సరిపడినంత ఉంది. నేను 1 స్పూన్, పావు స్పూన్ వేసాను. 1.5 స్పూన్ వేసాను కారాన్ని. అంతే అండి. ఈ ఇంగ్రీడియంట్స్ తోటే మనం టమాటా పప్పును చేసుకుంటున్నాం. సో, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను. టమాటా పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ని పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు ఎలా అయిందో చూద్దాం. విజిల్స్ అయిపోయాయండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం పప్పు ఎలా అయ్యింది. చూసారు కదా, పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇక్కడ పప్పులో నుండి వాటర్ని సపరేట్ చేసేసి మనం పప్పుని పాముకుందామండి. ఇలాగ పప్పులో నుండి వాటర్ని సపరేట్ చేసేసి మనం పప్పుని పాముకుంటే ఈజీగా మెత్తబడుతుందండి పప్పు. వాటర్తో సహా పప్పుని పాముకోవడానికి ట్రై చేస్తే అంత మెత్తగా అవ్వదు. సో, ఇలా సపరేట్ చేసి ఈ వాటర్ని పక్కన పెట్టేసి దీన్ని పాముకుందాం పప్పు గుత్తితో. బాగా మెత్తగా పాముకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉండే టమాటో పప్పు స్మెల్ అయితే అదిరిపోయింది అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇలా మెత్తగా పాముకోవాలి పప్పు గుత్తితో. చాలా బాగుంటుందండి. మనకి ఆకుకూరలు అవైలబుల్గా లేకపోతే జస్ట్ నేను చూపించిన ఈ సింపుల్ పప్పుని మీరు తయారు చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుత, అస్సలు వదలరు మీరు పప్పునైతే. అంత బాగుంటుంది. సో, ఇలా మెత్తగా అయిపోయాక మనం తీసి పక్కన పెట్టుకున్న వాటర్ని ఇందులో మిక్స్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. సో, ఇలా కలిపేసుకున్నాం కదా, మనం దీనికి పోపు పెట్టుకుందాం.
పోపు పెట్టుకునే ముందర అయితే ఫస్ట్ మనం దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం పక్కకి. చూసారు కదా పప్పు ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. దీనికి మనం పోపు పెట్టుకుందాం. పోపు కోసం నేను 2 స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఆయిల్ వేడెక్కాక మనం కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. సో నూనె వేడి అవుతుంది కదండి. ఫస్ట్ అయితే నేను కరివేపాకు వేసేస్తున్నాను, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పప్పుకి ఈ తాలింపు ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుందండి. ఖచ్చితంగా పప్పు చేసాక తాలింపు మస్ట్ చూడండి. సో ఇలా తాలింపు వేగాక మనం పప్పులో వేసేసుకుంటాం. చూసారు కదా తాలింపు పెట్టాక ఎలా అయిపోయిందో పప్పుని. మన టేస్టీ టమాటో పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.